సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రయాణాల్లో తీసుకోవలసినటువంటి ఆహారాల గురించి తెలుసుకుందాం. మనం బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు బయట భోజనాలు తినకూడదు అనుకుంటే మనం తినడానికి సులువుగా ఉండి శక్తిని అందించేటువంటి బలవర్ధకమైనటువంటి పదార్థాలను మన వెంట తీసుకుని వెళ్ళాలి. అందులో ఏంటంటే షియా అన్నమాట. వీటిని మనం తేలిగ్గా వెంట తీసుకుని వెళ్ళొచ్చు. వీటిలో నీళ్లు కలిపి నేరుగా తినేయొచ్చు. ఓట్స్ పండ్ల రసాల్లో కలుపుకుని తాగేయవచ్చు. తక్కువ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఇదొక ఉత్తమమైన ప్రత్యామ్నాయం. ఇక బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బాదం పప్పులు అద్భుతమైన అల్పాహారం. వీటిలో పీచు ఎక్కువ కాబట్టి ఆకలి కూడా అదుపులో ఉంటుంది. వీటిని పచ్చిగా కూడా తినొచ్చు కాబట్టి ఎక్కడికైనా కూడా వీటిని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా డార్క్ చాక్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం కలిగి ఉండే డార్క్ చాక్లెట్స్ మనసుని ఉల్లాసంగా ఉంచుతాయి. వీటిని ప్రయాణాల్లో వెంట పెట్టుకుని తీసుకెళ్లడం కూడా చాలా తేలిక. డ్రైడ్ ఫ్రూట్స్ ఇవి బరువు తక్కువగా ఉంటాయి. మనకి చాలా హెల్దీ అన్నమాట. ఇవి తింటే ఇవి మనకి తక్షణ శక్తినిస్తాయి. వీటిలోని పోషకాలు ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి అంజీర్, ఎండబెట్టిన ద్రాక్ష, ఆప్రికాట్స్, ఎండు ఖర్జూరం లాంటి ఎండిన పండ్లను ప్రయాణంలో మనం బయటికి తీసుకెళ్ళినట్లయితే కనుక మనం బయట ఫుడ్ని తినకుండా ఉండొచ్చు. అలాగే మనకి ఇది బలవర్ధకమైన ఆహారం అన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మర్చిపోకండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.